ఒకసారి అక్కడ చూడరా. చూసా జనాల ముఖం మీద చిరునవ్వులు. నువ్వు వచ్చావు కదా ఎలాగో పోతాలే. అమ్మాయిలు నేను మీకేమైతానో తెలుసా? నీ వయసుకి తండ్రి అవుతావు. నేను నీకు అల్లుడిని అవుతాను అనుకుంటున్నా. మరి అల్లుడేంట్రా? వాళ్ళు నీ కూతురు అయితే నేను అల్లుడినే కదా. ఎప్పుడు శ్రీదేవిలో సర్పంచ్ ఉన్నా నన్ను ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు? నా మీద అభిమానం. బొక్క అభిమానం అని నువ్వు అనుకుంటున్నావు, ఇది తప్ప ఏం చేయలేవని వాళ్ళు అనుకుంటున్నారు. ఒరే ప్రతిసారి కృష్ణాష్టమి నేనే గ్రాండ్ గా చేస్తున్నా కదా. అవును. ఎందుకో ఈసారి ఊరోళ్ళకి ఛాన్స్ ఇస్తా. వాళ్ళని పిలిచి గ్రాండ్ గా చేయమని వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని అందరినీ. ఆ ఊరోళ్ళందరూ రండి అయ్యా, సర్పంచ్ గారు పిలుస్తున్నారు. హ్యాపీ కృష్ణాష్టమి రా. ఏంట్రా డల్గున్నావు? ఏమైంది? నేను నీతో మాట్లాడాను రా. ఏమైందిరా? మా నాన్న మీతో తిరిగితే చెడిపోతారు అంటున్నాడు రా. మేము చెడిపోతామా? సరే రేపు తిరగొద్దులే మాతో. ఏంట్రా ఊర్లో పెద్ద రౌడీజం చేస్తున్నావట? అన్న ఊర్లో మనల్ని ఎవరు చూసినా భయపడిపోవాల్సిందే అన్న. ఇలా కడితే ఊరంటే పక్క రోడ్డు భయపడుతుంది. కింద దింపు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. కానీ ఒకటి ఫోటో చూస్తానన్న చచ్చిపోయే ముందు. ఎవరు ఫోటో చూస్తారా? నీ ఫోటో చూస్తానన్నా. ఎందుకురా? నీలాంటి నికృష్టుడే బతుకున్నప్పుడు నాలాంటి వాడు బతకూడదా? సార్ సర్పంచ్ గారు నమస్తే అండి. ఒరే నేను రా సర్పంచ్ని. నీకన్నా ఆయనే హుందాగా ఉన్నాడు, అందుకే ఆయన సర్పంచ్ అనుకున్నా. ఇదేందన్నా మన కనబడలేదు. మొన్న దసరా సినిమా వాళ్ళు ఫోన్ చేసిర్రా, ఆఫీస్కి వెళ్ళా. అవునా? ఏమన్నారు? దీపావళికి రమ్మన్నారు. అవునా, నాకు తెలుసులే. నీకడే తెలుసు? నన్ను సంక్రాంతికి రమ్మన్నారు. అయిందా? బాగైందా? సరే ఇవన్నీ కాదురా, మిమ్మల్ని పిలిచింది ఎందుకు? కృష్ణాష్టమి పండుగ, దాని గురించి ఆలోచించగా ఊరు సమస్యలు అని చెప్తారు. అయ్యగారు ఈ మగాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారండి. ఇలా కూర్చోబెట్టి ఆడవాళ్ళని పిలిపిద్దాం. పిలిపించరా. సరే మీరు ఎలా కూర్చోండి, అమ్మాయిలు వస్తున్నారు. హ్యాపీ కృష్ణాష్టమి అందరికి. హ్యాపీ కృష్ణాష్టమి. నువ్వు ఈ ఊరు కొత్త కదా? అవును. ఇక్కడ ఉన్న అందరూ మంచిలే, నేను ఒక్కనే ఎదవని. అర్థమైందా? ఎదవా నువ్వేందో చెప్తున్నావు? బేసిక్ గా మంచి అమ్మాయిలు అందరూ ఎదవలకే పడతారా? అవునా? నేను పెద్ద ఎదవ నన్ను. వీళ్ళిద్దరికంటే పెద్దదో నేను. ఈ రోజు కృష్ణాష్టమి కదా, నేను ఒక కృష్ణుని ఎత్తుకుందాం అనుకుంటున్నా. ఈ కృష్ణాష్టమికి నేనే నీ కృష్ణుడిని. నేను కృష్ణుని ఎత్తుకుంటానన్నా, నికృష్ణుని కాదు. అన్న నీకు విషయం తెలుసా? ఏమైందిరా? ఎలన్ మస్క్ అనే అతను ఇన్స్టాగ్రామ్ ని 3 లక్షల కోట్లు పెట్టి కొన్నాడన్నా. పిచ్చోడే ఏంట్రా? ప్లే స్టోర్ లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ప్రెసిడెంట్ గారు అమ్మాయిలు వచ్చారు, కృష్ణాష్టమి ఏదో మనం స్టార్ట్ చేద్దాం. అబ్బాయిలు అందరూ వచ్చేసరికి స్టార్ట్ చేసేద్దాం. అవును, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? కృష్ణాష్టమి ఎవరు చేస్తే బాగుంటది? కృష్ణాష్టమి అంటే కుర్రోళ్ళే చేస్తారు, ఇంకెవరు చేస్తారు? హలో హలో, మేము అమ్మాయిలం, మేము చేస్తాం కృష్ణాష్టమి. ఎవరురా మీరంతా? వీళ్ళు ఇలాగే గొడవాడుతున్నారు. ఈ గొడవ ఆపాలంటే శ్రీదేవి డ్రామా ఆలోస్తే మేము చేయం, వెళ్ళిపోతాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నారు, వాళ్ళు వస్తే ఆపుతారండి. ఈ యుద్ధాన్ని ఆపుతారా? వాళ్ళు ఎపిసోడ్ ఆపుతారు, యుద్ధాన్ని ఆపలేరా? భయ్యా మాకు వాళ్ళు వద్దు. మీకు వద్దు, మరి ఎవరు కావాలరా? వేరే వాళ్ళని పిలిపించండి. వచ్చే అమ్మ నీ అమ్మ కాదురా, మా అందరికీ అమ్మ. రసగొల్లా, జిలేబీ, జాంగ్రీ, చకోడి, మీ నాన్న స్టఫ్. మీరు ఎంతమంది అన్న ప్రసాద్ అన్న చెప్పినట్టు కరెక్ట్ గా మా అమ్మే వస్తుంది, వాళ్ళే వస్తారు. ఓకేనా? అరే అమ్మ అంటే ఎవర్రా? మమ్మీ. మమ్మీ అంటే ఇజ్ ఇట్ మమ్మీ? ఎవరికైనా చూపించండి రా. చూపించారు డాక్టర్ గారు, 1 గంట సేపు చెప్పారు డైలో టాబ్లెట్. నాకు గంటే చెప్పారు, తమ్ముడు 2 గంటలు చెప్పారు. షుగర్ కదా, షుగర్ కదా. ఫోన్ తీసి చేయండి సార్, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆయన చేయరు, నేనే చేస్తాను. ఆగండి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి ఇక్కడికి. అమ్మా కృష్ణాష్టమి అని చెప్పలేదా? చెప్పారు. చెప్పినా ఇలాగే రెడీ అయ్యారా? అదేంటి అంటే చెప్తే కొంచెం బాగా రెడీ అవుతారు కదా అని చెప్పేసి. నేనేం బాగాలేదా? అమ్మా మీరు లక్షణంగా లేరమ్మా ఈ ఎపిసోడ్ కి. మొన్న ఎప్పుడో వీడు 1,00,000 ఏదో తగ్గిందన్నావు కదా, నేను ఆలోచించాను. కాదు, నిన్న బంజారాహిల్స్ మార్కెట్ కి ఎందుకు వెళ్ళారు? ఎదిగోరా ఈ ముత్యాల హారం కొనుక్కోవడానికి. ముత్యాల కోసం అంత దూరం ఎందుకమ్మా? మీరు నవ్వుతే ముత్యాలు రాలుతాయి కదా. అవే ఏరుకొని హారం కట్టించుకోవడానికి కోసం వెళ్ళాను. ఒక జోక్ ని మీరు సీరియస్ గా తీసుకున్నారు కదా. రష్మి, అందులో ఉంది చూడు ఈ వైట్ డైమండ్, అది నువ్వు నవ్వితే కదా పడింది. అయితే ఓకే. ఇది జోకా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.
హలో మేడం, ఇక్కడ పిలిపించింది ఉట్టు కొట్టించడానికి, బోరు కొట్టించడానికి కాదు. అది మీరు ఆల్రెడీ కొట్టించారు కదా, ఉట్టి కొట్టడానికి మేము వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. రమేష్ అన్న, వీళ్ళ డాన్స్ చూసావా? డాన్స్ అదిరిపోయింది మేడం. థ్యాంక్ యూ రమేష్ గారు. సర్పంచ్ గారు మ్యాటర్ చెప్పండి మేడం. అబ్బాయి ఏం లేదు, కృష్ణాష్టమి చేద్దామని అబ్బాయిలు అమ్మాయిలు గొడవ పెడుతున్నారు. మేడం, కృష్ణాష్టమి అంటే అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు ఉట్టు కొడతారు. కృష్ణుడు అంటే అబ్బాయి, అంటే అబ్బాయిలు మేమే చేయాలి కదా. కృష్ణ చుట్టుపక్కల ఎవరుంటారు? గోపికలు అంటే అమ్మాయిలు చేయాలి. కాదు, ఇంతవరకు అబ్బాయిలు అమ్మాయిల కోసమే గొడవ పడతారని విన్నాను. ఈ రోజు పండగ జరుపుకోవడానికి గొడవ పడుతున్నారా? అవును. చాలా విచిత్రంగా ఉందే. సరే, అయితే మనకు ఒక ఈవెంట్ ఖాయమైంది రష్మి. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, అది అబ్బాయిలైతే అబ్బాయిలు, అమ్మాయిలైతే అమ్మాయిలు, వాళ్ళే ఈ పండగ జరుపుకుంటారు. అయితే మొదలు పెడతాము. శ్రీదేవి డ్రామా కంపెనీ గోపాల గోపాల. అండ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరెక్కడ ఉండాలి? మీరిక్కడ, మీరక్కడ. మేడం, ఏంట్రా? ఈవెంట్ అని కొద్దిగా బాగా చేస్తారేమో అని. అయితే ముందు వీటి పంపించేయండి. ఏ, ఎవరిని చూడలేదా నువ్వు? చూసా. శనగ బుర్ర పని చేయలేదా? మేడం నడిపిస్తారా? పదని కూర్చుందాం. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.